నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఆ, ఏదైతే కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెట్టారో, ఏదైతే ఇప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది సౌత్ ఇండియన్ వర్సెస్ నార్త్ ఇండియన్ అని చెప్పేసి. సో సౌత్ నార్త్ పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే లాంగ్వేజెస్ సంబంధించింది కూడా ఒకటి ఫైట్ అనేది జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు గతంలో మా మాతృభాషే ముఖ్యమని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాతృభాషను పక్కన పెట్టి హిందీ భాషని తీసుకురావడం చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కేఏ పాల్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించిందే. ఏదైతే మాతృభాష అని చెప్తున్న పవన్ కళ్యాణ్, అది కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మాతృభాషను పవన్ కళ్యాణ్ చంపేస్తున్నాడని కేపాల్ అనడం, మాకు హిందీ భాష వద్దు, మాకు మాతృభాషలో చిచ్చు పెట్టకండి అని మోడీ అమిత్ షాను పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ భాష వద్దా అని అంటున్నాడు అని కేపాల్ గారు చెప్పడం జరుగుతుంది ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, జస్ట్ ఒక 2-3 అవర్స్ బ్యాక్. సో ఈ సెగ్మెంట్ లో చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని హిందీ భాషని ఆ, ఈ ఈ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు సౌత్ ఇండియన్ వాళ్ళు. సో మీ మీ ప్రకారంగా మీరేం చెప్తారు సార్? ఇక్కడ మాతృభాష అన్నది ఆ, ఒక 30 సంవత్సరాల ముందు మద్రాసులో వచ్చిందండి. మద్రాసులో హిందీకి ప్రాతినిధ్యం ఇచ్చి ఆ, తమిళంలో ఉన్నటువంటి బోర్డులన్నీ కూడా చెరిపేసి హిందీలో పెట్టారు. అప్పుడు చాలా గలభ సృష్టించడం జరిగింది. కానీ కొంతమంది హిందీలో పేర్లు ఉంచుకున్నారు, కొంతమంది తమిళ్లో పేర్లు ఉంచుకున్నారు. ఇప్పుడు హిందీలో మాట్లాడడంలో తప్పు లేదు, హిందీ భాష ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. మాతృభాష ఎవరు వద్దని చెప్పలేదు కదా. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎన్నాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ఒక కొలిక్కి వస్తుంది. ఆ తాలూకు అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, విద్య, వైద్యం ఇవన్నీ కొంతవరకు కేంద్రానికి మనకి సయోధ్య కుదిరి ఒక రూపానికి వచ్చినప్పుడు దాన్ని కేవలం కాళ్ళు దువ్వి కయ్యానికి పిలవడం చాలా దురదృష్టకరం. ఓకే. ఈ కేఏ పాల్కి ఏం తెలుసండి? పిచ్చి పిచ్చిగా వాగడం తప్ప కేఏ పాల్కి ఏమైనా తెలిసినట్టయితే చంద్రబాబు నాయుడిని నా దగ్గర రమ్మనండి, వచ్చినట్టయితే సంవత్సరంలో ఆయన జాతకం మార్చేస్తా ఉంటున్నాడు. ఎప్పటికీ 6 సంవత్సరాలుగా కేఏ పాల్ జాతకం మారకుండా ఒక బఫూన్ లాగా, ఒక పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్నాడు. ఆయన ఇంకొకరి జాతకం మాత్రం ఏమిటి? ఆయనకి అంత నిజంగా అంత హోల్డ్ ఉన్నట్టయితే ప్రధానమంత్రితోని, హోమ్ మినిస్టర్తోని డైరెక్ట్గా మాట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా మంచి పనులు చేయొచ్చు కదా. ఒకేసారి 10 లక్షల మంది తన ఉపన్యాసానికి వచ్చి దేశ విదేశాల్లో అంత పేరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయొచ్చు కదా. ప్రాక్టికల్గా, ఇన్ ప్రాక్టికల్ అవి ఏమీ లేకుండా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంటే దీని ఎఫెక్ట్ ఎలాగుంటుందంటే కొంతమంది అయినా అవును కేఏ పాల్ చెప్పింది నిజమే కదా అని అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. గనక ఎప్పటిలో కేఏ పాలు ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగడం మంచిది కాదు. నిన్న పవన్ కళ్యాణ్ హిందీ వద్దని ఉండొచ్చు, ఈరోజు రాజకీయంగా పరిణతి చెందాడు, హిందీ అవసరం ఉంది. హిందీ అవసరం ఉంది. మన హైందవ సాంప్రదాయంలో హిందీ లేకుండా ఎలా ఉంటుందండి? హైందవం అంటేనే హిందూ దేశం కదా. హిందూ దేశంలో హిందీ లేకుండా ఎలా ఉంటుంది? వీళ్ళ తాలూకు తలకాయ కానీ. గనక ఎలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడకూడదు. హిందీకి ప్రాతినిధ్యం ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకున్న 28 రాష్ట్రాల్లోనూ కూడా మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ హిందీ మాట్లాడుతున్నారు. అంటే మనం చెప్పినా చెప్పకపోయినా సరే హిందీకి ఆ ప్రాతినిధ్యం ఉంటుంది. ఎవరైనా ఆ మాట అంటారు. ఇది కేవలం తెలుగు వద్దు హిందీ ముద్దు అని చెప్పడం లేదు. హిందీకి కూడా ప్రాతినిధ్యం ఉండాలి, మన తెలుగు కూడా ప్రాతినిధ్యం ఉండాలి. తెలుగుకి ప్రాతినిధ్యం ఉండాలనే కదా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా పోరాడి ఎలాగైనా తెలుగు భాష, మాతృభాషకి విలువ ఇవ్వాలని పోరాడారు. గనక ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు కేఏ పాలు వాక్కుండా ఉంటే మంచిది.
అంటే ఇప్పుడు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష మీద వ్యతిరేకంగా మాట్లాడి మోడీ అమిత్ షా పైన ఇదే హిందీ భాష పైన వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే హిందీ భాషని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం జరిగింది. గతంలో ఏం మాట్లాడారో గుర్తుందా అండ్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో గుర్తుందా అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు గతంలో ఎన్నో మాట్లాడుకుంటారండి. గతంలో తెలుగుదేశాన్ని ఎన్నో తిట్లు తిట్టాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని ఎన్నో తిట్లు తిట్టారు తెలుగుదేశం వాళ్ళు. నిన్న అలా మాట్లాడాడండి, ఈ రోజు అలాగే మాట్లాడితే ఎలాగవుద్ది? నా జీవితంలో అత్యంత కీలకమైన ఆప్తుడు పవన్ కళ్యాణ్ అని ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటున్నాడు, లోకేష్ అంటున్నాడు. అలాగే నిన్న మోదీ ఈయనకి సజావుగా ఆయనకి ఏంటంటే సహేతుకంగా ప్రేమను పంచలేకపోవచ్చు. ఈరోజు మోదీ అత్యంత ఆప్తుడు పవన్ కళ్యాణ్కి. నిన్న అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రంలో ఈరోజు కలిసి ఉండకూడదని ఎక్కడుంది? మోదీ వచ్చినట్టయితే స్టేట్లో అడుగు పెట్టనివ్వనని చెప్పాడు చంద్రబాబు నాయుడు. మరి ఎలాగా బాయి బాయి అంటూ చెయ్యి చెయ్యి కలుపుకుంటూ ఎంత ప్రేమగా ఉంటున్నారు? నిన్న అలాగే చేశారు కదా అని ఈ రోజు ఎందుకు ఇలా చేశారు? నిన్న జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి అమిత్ షా గారికి చాలా అత్యంత ప్రేమపాత్రుడు. నిన్న విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత కుడు బుధమో కుడు కన్నో ఏదో అనుకున్నారు. ఈ రోజు ఎందుకు కొట్టు చేస్తున్నారు? అందువలన నిన్న రాజకీయాల్లో నిన్న ఇలా జరిగింది, ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుందంటే అది సరైనది కాదు. ఎప్పటికీ ఏదైనా జరగవచ్చు. అంతిమంగా మనం కోరుకోవలసింది ప్రజాక్షేమం కోసం మీరు ఆచరణాత్మకంగా ఏమి చేస్తున్నారు, మీరు చేసే ప్రక్రియ వలన ప్రజలు బాగుపడుతున్నారా లేదా, విద్య, వైద్యము, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా గుళ్ళకి వచ్చాయా లేదా, ఇవే కోరుకోవాలి. అంతేగాని నిన్నటి గురించి మాట్లాడితే ఈరోజు అది సమంజసంగా ఉండదు. ఓకే సార్, నెక్స్ట్ ఇంకోటి ఒకటి ఏదైతే ఇది కేఏ పాల్ గారు ఇంకో మాట అనడం జరిగింది. నరేంద్ర మోడీ గారు నార్త్ ఇండియన్ మోడీ అయితే ఇక్కడ సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియన్ మోదీ అని మాట్లాడటం జరిగింది. సో దానిపైన మీరేమంటారు సార్? ఎప్పటికీ పవన్ కళ్యాణ్కి మోదీకి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉందండి. ఈ వాస్తవం. అండర్స్టాండింగ్ కేవలం ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి అండర్స్టాండింగ్ కాదు, ఒకరి అవసరం ఇంకొకరికి ఉంది. అర్థమైందా? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తప్పు చేసింది ఏమైనా ఉందంటే నాగబాబుని ఫీల్డ్లో తీసుకురావడం తప్పు. తప్పు కాకుండా ఘోరమైన తప్పు జరిగిపోయింది. ఇంకెవరెవరిలో పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నాడు చూసారా? ఆ పవన్ కళ్యాణ్కి ఏంటంటే కర్మ పట్టుకుంది. అట్లాంటి మాటలు మనం క్షమించం, మనం ఓకే. క్షమించం, ఎవరైనా క్షమించచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మోదీకి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఒక మంచి అండర్స్టాండింగ్ ఏమిటంటే రేపు పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి వెళ్ళిపోతున్నాడు. కేంద్రంలో బీజేపీకి నెక్స్ట్ మోడీ లాగా బాగా మంచి వాగ్దరితో మంచి క్రౌడ్ పుల్లింగ్ చేస్తాడనే నమ్మకం మోదీకి ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ గనక మనం ఇంకో పాయింట్ ఒకటి రేజ్ అయింది సార్. మీరు ఇప్పుడు చెప్తున్నాగా, ఇప్పుడు నరేంద్ర మోడీ తర్వాత ఈవెన్ బీజేపీకి పవన్ కళ్యాణ్, అమిత్ షా తర్వాత నరేంద్ర మోడీ తర్వాతే అనుకుంటున్నాను మీరు చెప్పిన మాట ప్రకారం. నరేంద్ర మోడీ తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణే అని మీరు భావిస్తున్నారా? నేను నరేంద్ర మోదీ తర్వాత అమిత్ షా తర్వాత అనుకోవడం భ్రమ. ఓకే. ఈయన అలా కాకుండా హీజ్ ఏ వెరీ బిగ్ క్రౌడ్ పుల్లర్. అవును, హీజ్ ఏ వెరీ బిగ్ క్రౌడ్ పుల్లర్. మరి నెక్స్ట్ రిజల్ట్ ఎలాగుందో మన కర్ణాటకలో ఒక చోట గెలిచినంత మాత్రంలో అయిపోతుందా? మహారాష్ట్రలో ఒక చోట గెలిచినంత మాత్రంలో అయిపోతుందా? గనక ఈ ఇట్లాంటి భ్రమను మానుకొని అసలు ఆయన తాలూకు శక్తివంతులు లేకుండా పార్టీ కోసం సేవ చేసినట్టయితే వీళ్ళందరూ అలాగే సేవ చేసుకొని ఎన్నో అవమానాలు భరించి ఇంతవరకు వచ్చిన వాళ్ళు. అంతేగాని మోడీ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ అంటే అది ఎవరో ఏదో అంటే ఆశావహులు అంటారు, కానీ మనం ఎలాగంటామండి? ఇంకెన్ని బాధలు భరించాలి, ఎన్ని
ఆటుపోట్లు భరించాలి, ఎన్ని అవమానాలు భరించాలి. కానీ అలా కాకుండా మోదీ ఒక అత్యంత విశ్వసనీయంగా భవిష్యత్తులోనూ ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓకే. ఇలా నాగబాబు, ఇలా చిరంజీవి ఇట్లాంటి పొరపాట్లు చేసినట్టయితే రాజకీయాల్లో నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా సెకండ్ల మీద నిర్ణయాలు తీసుకుంటారండి, సెకండ్ల మీద. అందువల్ల ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. ఓకే. థ్యాంక్ యూ సార్.